అంతే. ఎంత హాయిగా ఉంది లైఫ్, ఇలాగే కావాలి ప్రభు అని కోరుతాం. ప్రభు అంటాడు లేదు, నువ్వు వాగ్దాన దేశంలో కాలు పెడితే నువ్వేం చేయాలి? పోరాటాలు చెయ్యక తప్పదు. చాలాసార్లు పోరాటం అనేసరికి మనకున్న సమస్య ఏంటంటే, పోరాటం అనేసరికి మనకు ఆరాటం స్టార్ట్ అవుతుంది. అందుకొరకే మన పాటలో పదం రాయాల్సి వచ్చింది. ఏం పాఠం అండి? పోరాటం దేవుంది అయితే నాకేలా ఆరాటం, ఆయన పోరాటం అయితే నాకెందుకు ఆరాటం అని. కానీ మనం ఏంటంటే, పోరాటం దేవుంది కాదు, పోరాటమే నాది, ఆరాటమే నాది. పోరాటం నాది అయితే ఆరాటం నాదే అని రాసుకుంటా. అయితే విషాదం ఏంటంటే, పోరాటము లేకుండా వాగ్దాన స్వతంత్రం అనేది, వాగ్దానం సంపాదించుకోవడం అనేది ఇంపాసిబుల్. దట్స్ వై ప్రామిసెస్ కెనాట్ బి ఫుల్ఫిల్డ్ వితౌట్ బ్యాటిల్స్. కావాలంటే మాట ఇక్కడ రాసుకోవచ్చు మీరు. యుద్ధాలు లేకుండా వాగ్దానాలు నెరవేరవు. లీడర్స్ కెనాట్ బి బార్న్ వితౌట్ క్రైసిస్. విపత్తు లేకుండా, ఆపద లేకుండా ఎవరు కూడా మహానాయకుడు కాలేడు. An ordinary man can only become extraordinary in the pursuit of, in the conditions of crisis. ఒక సామాన్య వ్యక్తి అసమానమైన వ్యక్తిగా మారాలి అంటే మధ్యలో ఏముంటుంది? ఉపద్రవం ఉంటుంది, క్రైసిస్ ఉంటుంది, మన భాషలో సంక్షోభం ఉంటుంది. మన ఇంట్లో సంక్షోభం వస్తే, దేవుడు నన్ను విడిచిపెట్టావా నాయనా అంటాం. See, extraordinary leaders are sifted, extraordinary leaders are filtered out of crisis. మళ్ళొకసారి చెప్తున్నా, extraordinary leaders are filtered out of crisis. ఒక సంక్షోభంలో నుండి వస్తారు. ఎవరు వస్తారండి? మహానాయకులు వస్తారు. అది కుటుంబం కావచ్చు, అది సంఘం కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, అది వాణిజ్య ప్రాంతాలు కావచ్చు, అది ఎకానమీ కావచ్చు, రాజకీయాలు కూడా కావచ్చు. ఒక నాయకుడు బయటకు రావాలి అంటే ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది? సంక్షోభం ఉంటుంది.